శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో శ్లోకాలు 51, 52, 53 శ్లోకాల నుంచి నామాలు 277, 278, 279, 280 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. మొదటగా శ్లోకాలు వివరిస్తున్నానండి, తప్పకుండా చూడండి. 51వ శ్లోకము. శ్రీమాత్రే నమః. లాకారిణీ లబ్ధరూపా లబ్ధిర్లిప్తవాంఛితా లబ్ధ పాప మనోదురా లబ్ధహాంకార దుర్గమా. 52వ శ్లోకం. లబ్ధ శక్తిర్లిప్తహేహా లబ్ధేశ్వర్యా సమున్నిత్యః లబ్ధ వృద్ధిలిప్తలీలా లబ్ధ యౌవనశాలిని. 53వ శ్లోకం. లబ్ధాతిశయా సర్వాంగ సౌందర్యా లబ్ధ విభ్రమా లబ్ధ రాగా లబ్ధ పతిర్లబ్ధ నానాగమస్థితి లబ్ధ భోగా లబ్ధ సుఖ లబ్ధ హర్షీభిపూరిత. శ్రీమాత్రే నమః. ఇంకా నామాలు తెలుసుకుందాము. 277 నామము. లబ్ధ నానాగమస్థితి. లబ్ధ నానాగమస్థితి ఆసమంతత్ నానా ప్రకారహయ కర్మోపాసన జ్ఞానఖండ తద్వాంగత్వదిభ గమయంతి సార్ధ్వాన్ ప్రకాశం తిత్యగమ వేదః నానా అనేక శాఖా ప్రభిన్నా సామధ్య తేషం స్థితిః పరిపాలనం లబ్ధహయా సా తదా ననాగమ స్థితిః వేద చతుష్టయోక్త మర్యాద ఖండత్రయ విషయ లబ్ధాయయ సేతి వహ సంసారాన్యాద్వేన నిరూపేక్ష ప్రమాణభూతాన వేదాన సర్వవేదయాత్రిక్యం భవంతి ఇతి శృతి. స్వస్వరూపభూతాన్ మహాప్రళయే సంరక్షో సర్గదో జయమాన హిరణ్యగర్భస్య అమ్యానాతిరేకేణ తనేవ ప్రతిభసహేతి స్వయం దంపతి భూత్వా తదుక్తః ధర్మానుష్ఠాయ సర్వేష మాశఃనాష్టాపేయతితి చ వేదశాస్త్రే మమైవగ్నే వర్త ఏవ చ కర్మిణి యాది యాహం నా వర్తేహం జాతు కర్మణ్య తం ధృతః ఉత్సాహధేయురిమే లోకాన కుర్యం కర్మ చేదాహం ఇత్యాది భగవద్వాచానాదితి ద్రష్టవ్యం. ఓం లబ్ధానాగమ స్థిత్యాయ నమః. భావార్థము. శ్రీమాత్రే నమః. లబ్ధానాగమస్థితి ఆగమములు అనగా పూర్తిగా అనేక విధములుగా కర్మ ఉపాసన జ్ఞానఖండాలతోనూ అంగములగు శిక్ష వ్యాకరణ చందలో జ్యోతిష్య కల్ప నిరుక్తములతోనూ స్వార్థములను పుణ్యకర్మ దేవతోపాసన జీవప్రమఖ్య జ్ఞానములను ప్రకాశింపజేయునని వేదములు. నానా అవి అనేక శాఖభేద భిన్నములు. రుక్ 21, యజుర్ 101, సామ 1000, అధర్వణ 9. వాని యొక్క స్థితి మర్యాద ఖండత్రయ విషయములు నిఖిల వేదార్థములు ఏ దేవి చేత పొందబడినయో ఆమె లబ్ధాననగమ స్థితి. నిఖిల వేదార్థ అభిజ్ఞురాలు యసర్వజ్ఞ సర్వవిత్. లేదా సంసారం అన్నది గనుక స్వతహా ప్రమాణములైన వేదములను సర్వే వేద యాత్ర ఏకం భవంతి అను శృతి ప్రకారము మహాప్రళయమునందు తన స్వరూపంలో చేర్చుకొని సంరక్షించి తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు మొదలు పుట్టిన హిరణ్యగర్భునకు హెచ్చుతగ్గులు లేకుండా ఆ సర్వవేదములను ప్రతిభాసింపచేయున్నది. మరియు తానే పతిపత్ని రూపము ధరించి వేదోక్త ధర్మములను తానును సృష్టించి ఇతరుల చేతను కూడా అనుష్ఠింపచేయున్నది. వేదశాస్త్రములను నా ఆజ్ఞవాక్యములు. నేను కూడా కర్మయందే ఉంటున్నాను. నేను సోమరితనము లేక కర్మానుష్ఠానము చెయ్యనిచో నన్ను చూచి ఇతరులు కూడా కర్మలను మానివేయుదురు. అప్పుడు లోకములు నశించును, లోకయాత్ర కూడా జరగదు అను అర్థములు గల భగవద్వచనము వలన దేవి తాను ధర్మమును సృష్టించును, ఇతరులకు మార్గదర్శకురాలుగా అనుష్ఠింపచేయుచుండునని తలించవలెను. ఓం లబ్ధననగమ స్థిత్యాయ నమః. శ్రీమాత్రే నమః.
278 నామము లబ్ధభోగ. లబ్ధభోగः సుఖమాత్రానుభవः దుఃఖానుభవే ఉచ్యమహానే జీవవిశేషప్రసంగత్ లబ్ధः భోగः యయా స తదా. జీవవత్క్రమికా శ్రేష్టः పదార్థः సుభవనంతరకాలీనం సుఖం న భవతి. సస్య ఆనందరూపేత్వాన సిద్ధస్వరూపత్వాత్ సాధనభూత భోగోపి ఏతద్విషయే సిద్ధ ఇత్యత్పశ్చాతే ఇతి లబ్ధభోగాత్యుచ్యతే. ఓం లబ్ధభోగాయ నమః. భావార్థము: లబ్ధభోగ ఇచ్చట భోగమనగా కేవల సుఖానుభవముననే గ్రహించవలెను. దుఃఖమును భవనమును భోగ పదార్థముగా స్వీకరించరాదు. అట్లయినచో దేవి జీవకోటిలో చేరి సాధారణమగును. కనుక ఎల్లప్పుడూ సుఖానుభవము కలది అనియే అర్థము. మరియు జీవులు క్రమముగా ఇష్ట పదార్థములను అనుభవించిన పిమ్మట సుఖమును అనుభవింతురు. దేవి అట్లు కాదు. ఆనంద స్వరూపురాలు కనుక సిద్ధైన స్వరూప సుఖము కలది. ధనభోగాపకరణాది సాధన భూతభోగము కూడా ఆమె యందు సిద్ధయే ఉన్నది. కనుక లబ్ధభోగ సిద్ధమైన భోగము కలది అని చెప్పబడుచున్నది. ఓం లబ్ధభోగాయ నమః. శ్రీమాత్రే నమః. 279 నామము లబ్ధసుఖ. లబ్ధసుఖ లబ్ధము సుఖము అనుకూల వేదనీయము స్వస్వరూపభూతాం సుఖం సస్సదనం చ ధర్మ యయా స తదా. ఓం లబ్ధసుఖాయ నమః. భావార్థము: లబ్ధసుఖ అనుకూలతయా వేదనీయం సుఖం. ఏది అందరికీ అనుకూలంగా భావింపబడునో అది సుఖం. విషయ సుఖము వలననే స్వరూప సుఖమును కూడా సుఖశబ్దం చేత గ్రహించవలెను. సుఖమునకు సాధనము ధర్మమై ఉన్నది కనుక దేవి సుఖస్థనములు కలది. ధర్మచరణనే దేవిని ఆరాధించిన వారు సుఖపడుదురు అని భావం. ఓం లబ్ధసుఖాయ నమః. శ్రీమాత్రే నమః. 280 నామము లబ్ధహర్షాభిపూరిత. లబ్ధహర్షపూరిత లబ్ధః యో హర్ష తృప్తి నిమిత్తక చిత్తోల్లస విశేష ముఖప్రసాద శరీరపుష్ట్యాది కర్ణోన్యాయ జగత్యం స్వాభిష్ట పదార్థాను భావన ఆదిజన్య సంతోష ఇతి ప్రసిద్ధ. తేనాభిపూరిత అభితః సమంత ధన్యోన్నతి రేఖేన అవిచ్చన రూపతయా పూరిత భరిత త్వద్ధ భారిత దుఃఖధ్యాన్పేదేన తన్మత్ర సమశ్రేయ నిత్య ప్రసన్న ముఖిత్యర్థ. ఓం లబ్ధహర్షాభిపూరితాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధహర్షాభిపూరిత హర్షం అనగా తృప్తి వలన కలుగు మానసోల్లాసము. ముఖము యొక్క తేటదనము శరీర పుష్టి మొదలగు కార్యములచే ఊహింపదైనది. లోకంలో అభిష్ట పదార్థ అనుభవానంతరము కలుగు సంతోషమే హర్షం అని ప్రసిద్ధము. అట్టి సంతోషంతో ఎల్లప్పుడూ నిండి ఉన్నది దేవి. ఆమెకు ఎన్నడూనూ సుఖమునకు విపరీతముగా దుఃఖము కానీ హర్షమునకు విపరీతంగా విషాదము కానీ కలగవు. నిత్యము ప్రసన్నమైన ముఖము కలది. స్వరూపానంద సంతృప్తురాలు అని అర్థం. ఓం లబ్ధ హర్షభిపూరితాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.